మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక పండుగ. కేవలం 45 రోజుల్లో 65 కోట్ల మంది పవిత్ర నదీ జలాలలో పుణ్యస్నానం ఆచరించటం మహాద్భుతం. మహాకుంభమేళాను 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగరాజ్ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం కలుగుతుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ ప్రాంతాల్లో పడ్డాయని విశ్వసించి ఆయా నదులలో కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాల మొత్తం 3 రకాలు. అర్ధ కుంభమేళా అంటే 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది. పూర్ణ కుంభమేళా అంటే 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. మహాకుంభమేళా అంటే 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుంది. హిమాలయాల్లో ఉండే నాగసాధువులు ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత వీరు మానవ సమాజంలో కనిపించరు. అలాగే సాధువులు, భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 45 రోజులు ప్రయాగరాజ్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం.